అరే శివ ఆగరా చెప్తాను పరిగెత్తరా బాబు బాబు నేను పరిగెత్తా పోతున్నాను ఇటుపక్క ఇదేదో షూటింగ్ లెక్క ఉంది. అవునా అలాగే అనిపిస్తుంది. లైటింగ్ అంతా సెట్ చేసుకున్నావు కదా? ఎవ్రీథింగ్ ఓకేనా? ఓకే రవి ఇట్రా. సార్ చెప్పండి సార్. మధ్యాహ్నం అవుతుంది, ఇంకా డాన్సర్ రెడీ అవ్వలేదు. 5 నిమిషాలు రెడీ చేస్తాను. చూడండి అన్న, నువ్వు వెళ్ళి లైటింగ్ సెట్ చేసుకో. వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారా? అయ్యి బాబోయ్, ఎప్పుడు నా వెనకాలే ఉంటారు తోకలాగా. గబ్బురా కొడకలారా, పోయి వెతకండి. ఏంటో ఇంత లేటు? బండి లేట్ అయింది సార్. మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? పదండి. ఎక్కడికి? నేను వస్తాను. మేకప్ వేసుకోండి. తొందరగా పట్టలేదా? ఎవరే మీరు? మీరు ఆపకండి. వీడు దొరికితే వాళ్ళు దొరికినట్టారా? కావాలంటే ఏంట్రా తమ్ముడా కొడగలరా? ఇచ్చి పట్టుకోండి, పట్టుకోండి. వారిని అబ్బా ఈ గోడల తొక్కలరా. అలా కలిసి గోడ దూకేశారు. పారిపోతున్నారన్నా. ఇంకా గడి ఏమిరా? జస్ట్ మిస్ అన్నా, ఇప్పుడే గోడ దూకారన్నా. వీడేంటి ఫోన్ వచ్చిన ప్రతిసారి నా వైపు సీరియస్ గా చూస్తున్నాడు? ఈయనొకడు పూర్తిగా ఎనడు, పూర్తిగా చెప్పడు. రే ఆ నడిచిమాకండి. ఇదేంటి వీడు చెప్పింది చెప్పినట్టు జరుగుతాడదే. జరిగేది చెప్తే జరగబోయేది చెప్పడేమో. అయినా వీడికి ఎందులో చెప్పేది? ఏం చెప్తాడో చూస్తాం. ఎవరు సార్ ఫోను? ఇది నా కథలే, నీ కథ చెప్పు. కట్ చేస్తే కట్టు సరే గాని ఇది ఎన్నో సీనబ్బా? 33వ సీను. 33. 42వ సీనేమో చెప్తావా? 42 చెప్పు, 53 చెప్పు, 94 చెప్పంటే కుదరదండి. అది ఫ్లోలో వస్తుంది. ఫ్లోలో వస్తుందా? వర్షంబడి చెప్తావా? సర్లే గాని డైరెక్టర్ ఇంతకీ మన సినిమా కామెడీయా ట్రాజడీయా? అది కూడా ఫ్లోలోనే వస్తుందండి. అవునా? ఏదో ఒకటి ఇదాదులే, నువ్వు వర్షంబడి గాని. సరే, అప్పుడు తప్పించుకుని ముగ్గురు అలా పారిపోతున్నారు. ముగ్గురు ఏడున్నారు బా? పక్కనే హీరో ఫ్రెండ్ ఉంటాడని చెప్పాను కదా సార్. ట్రాఫిక్ చూసుకుంటా. ఆగాగు రా. ఆగరా బాబు, జనాలంతా వింతగా చూస్తారా బాబు నన్ను. నోరు మూసుకుని రారా వెనక. రోడ్డు మీద బట్టలు లేకుండా తిరుగుతున్నావేంటి? నీ ఆకారం చూడాలనా? సమ్మర్ కదా, గాలి అట్లేదని వేసుకోలేదు. కొత్తొక్క కొనిస్తావా? రే నీ వల్ల దాని వల్ల నన్ను బ్యాండ్ మేళ వల్ల చూస్తున్నారు. ఒరే ఓ జత బట్టలు తెప్పించరా, నీకు పుణ్యం ఉంటది. ఇక్కడే షాప్ కూడా ఉంది. ఒరే నడరా బాబు, ఓ జత తెప్పించరా బాబు, నీకు పుణ్యం ఉంటది. మాయా రా. ఒరే నా సైజు ఉంటాయంటావా? అమ్మయ్యా నా సైజు దొరికిందిరా, చాలా హ్యాపీగా ఉందిరా. ఫ్రెష్గా ఉన్నాం, ఇంకా పరిగెత్తించవు కదరా. ఒరే నీ వల్ల జీవితంలో చూడలేని ప్రదేశాలు అన్నీ చూస్తున్నాను రా. నీ పుణ్యమా అని చివరికి చార్మినార్ కూడా చూస్తాను. ఇకనే చూసావుగా, ఇంక మొయ్. ఏంటి అలా చూస్తున్నావు? ఇదేంటి? నీ చార్మినార్ తెలీదా? నాకు తెలుసులే, నీకు తెలుసా లేదా అని. ఇంత టెన్షన్ లో ఈ జోక్స్ అవసరమా? అదే టెన్షన్ పోవాలని. పద.
అన్నట్టు మాయా, ఇందాక నువ్వు నాతో ఏదో చెప్పాలన్నావు. ఏంటది? మాట్లాడవేంటి? చెప్పు, పర్లేదు. నిన్నే ఏం చెప్పాలనుకున్నావు? నేను వదిలేసి పారిపోయినరా. ఏంట్రా పిచ్చుప్లేంట్రా బాబు, బాబు వాళ్ళు మళ్ళీ చేస్తారు రారా. మాయా, మాయా, మాయా. వాళ్ళని అమ్మాయిని చంపడానికి వచ్చినట్టుంది. అదేరా, నాకు అర్థం కావట్లేదు. అలా హీరో షాక్ అయ్యాడు. వీడు షాక్ అయ్యాడేంటి? అదేంటి డైరెక్టరు, వాళ్ళు సంపరీకి వచ్చినారా? అవునండి. ఇదేమి ట్విస్ట్ అబ్బా? ఈ ట్విస్ట్ ఇదే ఉందండి, ఇంకా పెద్ద ట్విస్ట్ ఉంది. ఇంకా పెద్ద ట్విస్టా? ఏమది? ఆ అమ్మాయికి పెద్ద హంతకురా, పారిపోయిస్తూ ఒకడిని చంపేసింది. అందుకే వాళ్ళ అమ్మాయిని చంపాలనుకుంటున్నారు. ఆ తర్వాత చెప్తే విన్నావు కాదు, ఇప్పుడు చూడు ఏమైందో. ఇదేం ఫ్యామిలీరా బాబు, పరువు కోసం ప్రాణాలు తీసే పాకిస్తాన్ ఫ్యామిలీలా ఉంది. పెళ్లిష్టం లేదంటే చంపేస్తారా? నేను కొద్దిలో మిస్ అయ్యాను, లేకపోతే ఈ పాటికి నా శవం. ఇక వదిలేరా, తన్నే కాదు కూడా ఉన్నందుకు మనల్ని చంపేస్తారు. అరే శివ, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తను పెళ్లి నుంచి పారిపోయిన విషయం అందరికీ తెలిసిపోతుంది. మళ్ళీ తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేస్తారా? నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మనం ఇంత టెన్షన్ పడుతుంటే అదేంటి అంత కూల్గా ఉంది? రే పండు, కూల్. మాయా, ఏంటిది? పెళ్లి ఇష్టం లేనంత మాత్రాన మీ వాళ్ళు చంపడితే సాయంత్రం లోపల ఏదో సర్ది చెప్పి పంపుతాను. ఇప్పుడు చూడు టైం ఎంత అయిందో. అసలు ఏంట్రా నీ ప్లాన్? గుల్బర్గా వస్తావు రావా? నువ్వు వెళ్ళరా? సరే, నువ్వు వెళ్ళి స్టేషన్ దగ్గర వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. పక్కా వస్తావు కదా? వస్తాను రా.